హాయ్ గాయస్, ఇప్పుడే రాయన్ మూవీ అయితే చూసి వచ్చాను గాయస్. ఈ మూవీలో గాయస్ ధనుష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. కుటుంబం కోసం, ఫ్యామిలీ కోసం, అన్నదమ్ముల కోసం, చెల్లెల కోసం చాలా బలంగా నిలబడే క్యారెక్టరైజేషన్. ఇంకోటి ఏంటంటే అదే విధంగా ఏదైనా తప్పు జరిగితే, కుటుంబ సభ్యుల వల్ల ఏదైనా తప్పు జరిగితే అదే విధంగా బలంగా నిలబడతాడు. మళ్ళీ రాంగ్ గా అంటే ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకో, మిస్టేక్ జరిగింది అనుకుంటే అదే విధంగా అలా నిలబడే క్యారెక్టరైజేషన్. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేశారు గాయస్. కొన్ని సీన్స్ కి బీజిఎం ఇచ్చారు, చాలా హైలైట్ గా ఉంది గాయస్. ఇంటర్వెల్ కి ముందు కొన్ని సీన్స్ ఉన్నాయి, అక్కడ ఎలివేషన్ తో కొన్ని బీజిఎంస్ ఇచ్చారు, చాలా బాగున్నాయి గాయస్. ఇంకోటి ఏంటంటే రాయన్ కి ఓవరాల్ గా బీజిఎం, ఎమోషనల్ బీజిఎం ఒకటి ఉంటుంది, అది మటుకు సూపర్ గా ఉంది గాయస్. సెకండ్ హాఫ్ మీద కంటే కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది గైస్. ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ప్రీ క్లైమాక్స్ ముందు కొంత పాటు చాలా బోర్ కలిగించింది గైస్. స్టోరీ అయితే చాలా నార్మల్ గైస్. ఎప్పుడు మనం ప్రీవియస్ గా ఎలా చూసాం, ఎలాంటి టెంప్లెట్స్ అయితే చూసామో అలాగే ఉంటది, డిఫరెంట్ ఏ ఉండదు, నార్మల్ గానే ఉంటది. కాకపోతే కలర్ టోన్, ఫిలిం యొక్క కలర్ టోన్ బ్లాక్ అండ్ గ్రే ఇచ్చాడు, అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎంగేజింగ్ గా తీసాడు సినిమాని, కొన్ని సీన్స్ లో ఎంగేజింగ్ గా తీయడం జరిగింది. ఇంకోటి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి గైస్, ధనుష్ గారు క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంకోటి సందీప్ కిషన్ గారు, అపర్ణ బాలమురళి గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ గా, పర్ఫెక్ట్ గా ఉన్నాయి గైస్. ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ వైజ్ గా, కామెడీ వైజ్ గా అయితే ఎక్కడ ఏం ఉండదు గైస్. కంప్లీట్ గా యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫిలిం. ఇంకోటి విలన్ సైడ్ క్యారెక్టరైజేషన్స్, తర్వాత పోలీస్ సైడ్ క్యారెక్టరైజేషన్స్, కొన్ని సీన్స్ అనేవి స్ట్రాంగ్ గా, సిచ్యువేషన్స్ సీన్స్ అనేవి కొన్ని స్ట్రాంగ్ గా రాసుకుంటే బాగుండేది అనిపించింది. స్లోగా అనిపించింది, పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు గైస్. ఫస్ట్ హాఫ్ లో వచ్చేసరికి ఎమోషన్స్ అని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య చాలా స్ట్రాంగ్ గా అనిపించినాయి గైస్. ఎండింగ్ వచ్చేసరికి, క్లైమాక్స్ కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అనేవి కొంచెం ఎందుకో నాకు డీవియేషన్ అయినట్టు అనిపించింది, అంటే కొంచెం డిస్కనెక్ట్ టైప్ లో అనిపించింది. ఇంకోటి ఏంటంటే గైస్, ఈ సినిమాలో ప్రకాష్ రాజు గారు ఒక పోలీస్ ఆఫీసర్ గైస్. అయితే ఏంటంటే ప్రకాష్ రాజు గారు ఎస్జే సూర్యకి మధ్య, ధనుష్ గారికి వీళ్ళిద్దరికి మధ్య కాంప్రమైజ్ చేయడానికి, ఇష్యూని కాంప్రమైజ్ చేయడానికి కూర్చుంటారు. అయితే కాంప్రమైజ్ చేసే క్రమంలో సడన్ గా కాంప్రమైజ్ చేస్తుంటారు, కాసేపు మాట్లాడుకుంటా ఉంటారు, మధ్యలో ఒక సాంగ్ పడిపోయింది. అక్కడ అసలు నాకేం అర్థం కాలేదు, డిస్కనెక్ట్ అయితే అయిపోయాను. ఆడియన్స్ కూడా డిస్కనెక్టెడ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఓవరాల్ గా అయితే ఇది గైస్. స్టోరీ అయితే ఏంటంటే మెయిన్ గా వచ్చేసరికి ఒక నలుగురు పిల్లల మధ్య జరిగే అన్నదమ్ముల కాన్ఫ్లిక్ట్, అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్ జరిగే స్టోరీ గైస్ ఇది. ఓవరాల్ గా అయితే ఇది. నా రేటింగ్ అయితే దీనికి 2.5 గైస్. పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, నార్మల్ గా ఉంది, అబవ్ యావరేజ్ మూవీ.